అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు ప్రకృతి ప్రసాదించిన వరం. వీకెండ్స్ లో కుటుంబ సమేతంగా సరదాగా గడపాలంటే నెల్లూరు జిల్లాలో మనకి ముందుగా గుర్తొచ్చేది పర్యాటక కేంద్రం మైపాడు ఒకటే. మీ అందరికీ తెలుసు. మైపాడు బీచ్ ను ఒక సమగ్ర ప్రణాళికతో కేరళ తరహా టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక. పర్యాటకులు నెల్లూరు నుంచి మైపాడు బీచ్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ప్రధానంగా అవరోధంగా ఉండేది. కానీ గత ప్రభుత్వం హయాంలో కేవలం శిలాఫలకానికి మాత్రమే పరిమితమైన మైపాడు నెల్లూరు రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కదలిక వచ్చింది. ఆల్మోస్ట్ మనం దాన్ని పూర్తి కూడా చేసుకోబోతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో P4 కార్యక్రమం ద్వారా మైపాడు బీచ్ అభివృద్ధిలో స్థానికులకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఉప్పు కాలువలో సిల్ట్ క్లియరెన్స్ చేయడం ద్వారా మత్స్యకారుల బోట్లు నేరుగా సముద్రంలో వెళ్లేందుకు రూట్ క్లియర్ అవుతుంది. అదేవిధంగా దాదాపు 6 కిలోమీటర్లు ఉన్న ఉప్పు కాలువలో కేరళ తరహా బోట్ రైడింగ్స్ నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చు. గంగపుత్రులు ఉపాధి మరియు పర్యాటక అభివృద్ధి దోహదపడే ఉప్పు కాలువను P4 కార్యక్రమం ద్వారా సిల్ట్ క్లియరెన్స్ కి ముందుకు వచ్చిన స్థానికులకు అభినందిస్తున్నాను. మైపాడు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే హోటల్స్, రిసార్ట్స్, హోమ్ స్టేలు, ఫుడ్ కోర్టులు వంటి సౌకర్యాలు ఏర్పాటుతో స్థానికులు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. టూరిస్టుల భద్రత కోసం బీచ్ లో లైఫ్ గార్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మైపాడు బీచ్ తో పాటు ఇందుకూరుపేట మండలాన్ని అన్ని రంగాల్లో మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి కూడా అందరికీ నేను మాటిస్తున్నాను. మీ అందరి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో శంకుస్థాపనకే పరిమితమై ఉన్న ముదివర్తిపాలెం కాజ్వే నిర్మాణాన్ని వేగవంతం చేశాము. అదేవిధంగా పెన్నా నదిపై ముదివర్తిపాలెం కాజ్వే నిర్మాణం పూర్తయితే ఇందుకూరుపేట, విడవలూరు మండలాల మధ్య ప్రస్తుతం గంటల్లో ఉన్న ప్రయాణం దూరం నిమిషాలకు చేరుతుందని మీకు అందరికీ తెలుసు. బారేజ్ వద్ద నిల్వ ఉన్న నీళ్ల భూమిలోకి ఇంకడం ద్వారా తీర ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న ఉప్పు నీటి సమస్యకి శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని కూడా మీకు చెప్తున్నాం. ఇందుకూరుపేట మండలం వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించే విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని గత ప్రభుత్వం కోవూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారిని ఒప్పించి ఇందుకూరుపేటలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని యథాస్థితికి తీసుకురావడం జరిగింది. నేను గతంలో చెప్పినప్పుడు మీకు అందరికీ చెప్పాను, ఎప్పుడు కూడా ప్రజలతో ఉండి ప్రజలకి ఏవైతే నేను చేస్తే ఆ గ్రామానికి మంచి జరుగుతుందో అవి ఏ గ్రామ ప్రాంత ప్రజలకైనా కూడా అవన్నీ వసతులు మీకు అందిస్తామని చెప్పి నేను చెప్తున్నాము. ముఖ్యంగా ఈ మైపాడు లాంటి గ్రామం ఎంతో పేరు ప్రతిష్టలు. మన బీచ్ మైపాడు బీచ్, నెల్లూరు అనగానే మైపాడు బీచ్ అంటారు ఎవరైనా కూడా ముందుగా. సో ఇటువంటి ఈ మైపాడులో మనం రాబోయే రోజుల్లో కేరళలోనో చెన్నైలో ఉన్నామా, కేరళలో ఉన్నామా అనే రకంగా మనం గవర్నమెంట్తో కలిసి ఇందులో భాగం పంచుకొని ఈ బీచ్ అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి కూడా చెప్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మనం కొత్తగా బంగారమ్మ తల్లి గుడి కూడా స్థాపించుకుంటున్నాం ఈ బీచ్ ఒడ్డున. ఆ తల్లి ఆశీస్సులతో ఇక్కడున్న మత్స్యకార సోదరిమణులకి, గ్రామస్తులకి అందరికీ ఆమె ఆశీస్సులు ఉండాలని, ఆమె ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆనంద డోలికల మధ్య తలమంచి, ఉండాలంపాలెం, ఎల్లరపాలెం ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి, అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ఎల్లాయిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా ఏకొల్లు వంశీధర్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ మండల వెంకటేశ్వర,
ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టిబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుండాలపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ బద్రేల వినీల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ పల్లి శ్రీనివాసులు, ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లెరెడ్డి సాయిమోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తలమంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీ పిటి సూర్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి, ఇంకో డైరెక్టర్ శ్రీ కుద్దర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాథమిక సహకార సంఘాల గురించి నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది రైతు సోదరులు ఉన్నారు. ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండదండలుగా ఉండి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నిటికీ ముందుండి చేదోడు వాదోడుగా మనల్ని వెన్నుండి నడుపుతున్నారు ముందుకి. అదే విధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు, సబ్సిడీల్లో వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు, అదే విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులకి కావాల్సినవి అందించాలని మిమ్మల్ని అందరినీ నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి మీరు గౌరవం తీసుకురావాలి, కానీ పదవి ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పెత్తనం చేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చుకున్న రోజే మీకు కానీ గౌరవం, ఆ పదవి ఇచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇక్కడ ఈరోజు మీకు అందరికీ తెలుసు, రాబోయే రోజుల్లో మనకి రైతన్నలకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి నేను మరోసారి మాటిస్తూ ఈరోజు చాలా దగ్గరగా ఈ ప్రాథమిక సహకార సంఘాల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. కానీ ఇంత ఆనందంగా మీరందరూ మీ నాయకుల కోసం ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళందరినీ ఎంతో సంతోషపెట్టేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి అందరూ ఇదే మాత్రం కలిసి కట్టుగా ఉండాలని, మన కోవూరు నియోజకవర్గానికి వెన్నుతావాలని నాయకులందరూ కూడా మీకందరికీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.